విస్తారమైన ధాన్యము దేవుడు నీకు అనుగ్రహించును. ఆమేన్. విస్తారమైన దీవెనలు, ధాన్యము, సమృద్ధిని ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? గడచిన 2 నెలలు ప్రభు ఆయన కృపలో మనలను భద్రపరిచి మార్చి ఈ 3వ నెలలో మనలను ప్రవేశింపచేసిన దేవాతి దేవునికి థ్యాంక్స్ చెప్దామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. గడిచిన నెలలు జనవరి, ఫిబ్రవరి ఆయన కృపలో మనలను కాపాడి భద్రపరిచారు. ఎన్నో బలహీనతలు వచ్చినప్పటికీ, అనారోగ్య పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా మన చేయి విడవక స్వస్థపరచు యెహోవాగా ఉండి బాగు చేసి అధైర్యమును తొలగించి మన ప్రాణమునకు నెమ్మదిని అనుగ్రహించినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? ఈ 3వ నెల, ఈ నెలంతా కూడా ఈ 1వ తేదీ నుండి ప్రతిరోజు కూడా ప్రతి క్షణము ఆయన కృపచేత మనలను నడిపించునుగాక. విస్తారమైన ధాన్యమును ఆయన మనకు అనుగ్రహించి తృప్తిపరచునుగాక. ఆత్మీకంగాను శారీరకంగాను అన్ని విషయాలలో కూడా సర్వ సమృద్ధి గలవారిగా దేవుడు మిమ్ములను దీవించునుగాక. మీ ప్రయత్నములను నా దేవుడు సఫలపరచునుగాక. మీరు వెళుతున్న మార్గాలను నా దేవుడు సరళము చేయునుగాక. మీకు విరోధముగా లేచినది అణిచివేయబడునుగాక. ఎండిన ఎడారి లాంటి పరిస్థితులన్నిటినీ కూడా నా దేవుడు జలమయముగా సమృద్ధి గల జీవముతో నింపునుగాక. ఈ నెల శుభ నెలగా మీ జీవితాలకు ఉండునుగాక. మీరు ప్రారంభిస్తున్న ప్రతి మంచి పనిలో నా దేవుని సహాయము కలుగునుగాక. ఎగ్జామ్స్కి వెళ్ళిన బిడ్డలను ఘన విజయముతో నింపి, ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న బిడ్డలను ఘనపరిచి, ఇంటర్వ్యూకి వెళుతున్న బిడ్డలను ఆయన కృపతో తోడుకొని వచ్చినట్లుగా ఆశించినది వారికి అనుగ్రహించి వారి ప్రాణములను తృప్తిపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నెల ప్రారంభము ఈ దినము నుండి ఈ నెలంతయు కూడా మీ కృపలో భద్రపరచండి. గడిచిన ఫిబ్రవరి నెలంతా మీరు కాపాడారు, ఎన్నో మేలులు చేశారు, ఎన్నో బలహీనతల నుండి మమ్మలను దాటించారయ్యా. బలహీనమైన అనారోగ్య పరిస్థితుల నుండి కృంగిన వేళలో మమ్మలను చేయి విడవక, అధైర్యము చెందిన వేళలో మమ్మలను దాటి వెళ్ళక ఇంతవరకు నడిపించారయ్యా. ఇక మీదట కూడా నడిపించండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాన్న. మీ దయగలిగిన హస్తాలలో సమర్పిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటున్నామయ్యా. వారి బలహీనతలను మీరు విడిపించమని కోరుకుంటున్నాము నాన్న. సమృద్ధి అయిన ధాన్యము చేత నీ పిల్లలను నింపండి. వారి కుటుంబాలలో సమృద్ధి అయిన ధాన్యమును అనుగ్రహించండి. వారి హృదయాలలో వాక్యం అనే ధాన్యము సమృద్ధిగా ఉండునుగాక. ఎండిన పరిస్థితులన్నిటినీ కూడా అయ్యా, ఇదిగో నా తండ్రి, సర్వ సమృద్ధిగా మీరు మార్చుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులను మీరు ముట్టి బాగు చేయండి. నూతనమైన శక్తితో నింపండి. నీ పిల్లలు చేయు ప్రయత్నాలలో మీరు తోడై ఉండండి అయ్యా. వారి చేతి పనులను దీవించండి. పంటలను, పశువులను మీరు దీవించండి ప్రభువా. వ్యాపారములను దీవించండి నాన్న. అయ్యా, కుటుంబాలలో సర్వ సమృద్ధిని, సమాధానమును, నెమ్మదిని, సఖ్యతను కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థన సహాయం కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఈ ఉదయకాలపు దీవెనలతో నింపండి నాన్న. అయ్యా, ఈ నెలంతయు కూడా నీ పిల్లలకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ప్రతి అవరోధములన్నీ కొట్టివేయబడునుగాక. ఘనమైన మార్గాలలో, ఉన్నతమైన మార్గాలలో మీరు నడిపించి మీ ఘననామానికి మహిమ పొందమని వేడుకుంటున్నాము నాన్న. ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న నీ పిల్లలను మీరు దీవించండి అయ్యా. ఇంకను అనేకులు కూడా అయ్యా పాల్గొనున్నట్లుగా మీ మాట చేత ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి, నిమ్మళపరచబడాలయ్యా. మీ కృప దయచేయమని వేడుకుంటూ బలహీనులను మీరు ముట్టి బాగు చేసి సజీవ సాక్షులుగా నిలపండి. మీ స్తోత్రాలయ్యా. ఎందరైతే ప్రతిరోజు కూడా మీ మాట చేత నడిపించబడుతూ మేలులు పొందుకుంటున్నారో వారందరినీ కూడా
సజీవ సాక్షులుగా మీ కొరకు నిలువబెడుతున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనల చేత మీరు నడిపించి ఈ నెలంతా కూడా మీ కృపలతో నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఈ మొదటి తేదీ ఈ ఉదయకాలపు ఆశీర్వాదములు దీవెనలు మీకు అనుగ్రహించి నా దేవుడు తృప్తిపరచునుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని ప్రార్థనలో ఉండండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేసి వారిని కూడా ఆత్మీయంగా పురికొల్పి ప్రోత్సాహపరచండి. దేవుడు అటు దీవెన మీకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.